ఇవాళ 2 టిప్స్ షేర్ చేసుకుంటాను మీతో. రెండు కూడా హెయిర్ గ్రోత్ పెంచేవి, హెయిర్ ఫాల్ ని తగ్గించేవి. ఫస్ట్ అయితే నేను చూపించేది ఇదండి. ఇది నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. 20 to 30 రూపీస్ ఉంటుంది. ఇది మన స్కాల్ప్ మసాజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్కాల్ప్ ని ఇలాగా హెయిర్ లీవ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఆల్ డైరెక్షన్స్ లో. మీ దగ్గర టైం ఉందంటే ఒక 10 మినిట్స్ కేటాయించండి. దీంతో మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, రిలాక్సేషన్ మోడ్ వస్తుంది మనకి ఇలా నెమ్మదిగా మసాజ్ చేసేటప్పుడు. అలాగే ఇంకా టైం లేదు అని అనుకుంటే 1 మినిట్ అయినా దీంతో మసాజ్ చేసుకోవచ్చు. ఇది లేదనుకోండి, అప్పుడు ఫింగర్స్తో మనము జస్ట్ ఆయిల్ పెట్టినప్పుడైనా సరే, నార్మల్గా అయినా సరే ఇలా స్కాల్ప్ని నీట్గా ఇలా మసాజ్ చేసాము ఆల్ డైరెక్షన్స్లో అంటే మనకి స్కాల్ప్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ 2 టిప్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మంచి మంచి టిప్స్ మీకు కావాలి అని అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఏవైనా రిక్వైర్మెంట్ ఉన్నవి మీరు కమెంట్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని మరీ వీడియో తీస్తాను. ఓకేనా? అంతేనండి వాటి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ 2 టిప్స్ షేర్ చేసుకుంటాను మీతో. రెండు కూడా హెయిర్ గ్రోత్ పెంచేవి, హెయిర్ ఫాల్ ని తగ్గించేవి. ఫస్ట్ అయితే నేను చూపించేది ఇదండి. ఇది నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. 20 to 30 రూపీస్ ఉంటుంది. ఇది మన స్కాల్ప్ మసాజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్కాల్ప్ ని ఇలాగా హెయిర్ లీవ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఆల్ డైరెక్షన్స్ లో. మీ దగ్గర టైం ఉందంటే ఒక 10 మినిట్స్ కేటాయించండి. దీంతో మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, రిలాక్సేషన్ మోడ్ వస్తుంది మనకి ఇలా నెమ్మదిగా మసాజ్ చేసేటప్పుడు. అలాగే ఇంకా టైం లేదు అని అనుకుంటే 1 మినిట్ అయినా దీంతో మసాజ్ చేసుకోవచ్చు. ఇది లేదనుకోండి, అప్పుడు ఫింగర్స్తో మనము జస్ట్ ఆయిల్ పెట్టినప్పుడైనా సరే, నార్మల్గా అయినా సరే ఇలా స్కాల్ప్ని నీట్గా ఇలా మసాజ్ చేసాము ఆల్ డైరెక్షన్స్లో అంటే మనకి స్కాల్ప్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ 2 టిప్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మంచి మంచి టిప్స్ మీకు కావాలి అని అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఏవైనా రిక్వైర్మెంట్ ఉన్నవి మీరు కమెంట్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని మరీ వీడియో తీస్తాను. ఓకేనా? అంతేనండి వాటి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.